ముందు నా అభిమానం మీద కొట్టాడు, తర్వాత నా ఆస్తి మీద కొట్టాడు. ఎందుకు నేను ఊరుకుంటే నా బంగారు తల్లి మేడ తాడి కట్టి నా పరువు మీద కొట్టాడు. ఓలమ్మో, ఐస్ ఫ్రూట్ లాగా నెయ్యిసుకురాడనుకున్నాను గాని మిరపకాయ బజ్జీలాగా మంట పుట్టిస్తాడనుకోలేదు. డాడీ, ఈ తాడు చాలా బరువుగా ఉంది. వద్దమ్మా, ఆ తాడు తెలిసే నా తాడు దిగుతుంది. రేపు కోర్టులో ప్రధాన సాక్షి ఆ తాడే, దాన్ని మాత్రం తీసేకు. అవునమ్మా, ఆ తాళి మాత్రం తీయకు. దాన్ని కోర్టులో 10 మందికి చూపించు. కోర్టు కేసుల్లో ఈ గొడ్డలతో హత్య చేశాడనో, ఈ కత్తితో పొడిచాడనో, ఈ తుపాకీతో కాల్చాడనో చెప్పి ఆ మారణాయుధాల్ని కోర్టులో ఎగ్జిబిట్ గా పెడతారు. ఇప్పుడు ఆ మంగళసూత్రాన్ని చూపించి అతను నా మనసును హత్య చేశాడు, నా శరీరాన్ని పెళ్లిపేట్లకు దూరం చేశాడని చెప్పు. చెప్తాను. దానితో ఆ భగవాన్ జీవితాంతం జైల్లో పప్పు చారు కూడా తినేలా చేస్తాను. అప్పుడు నిన్ను 10 మంది మెచ్చుకుంటారు. మొగుణ్ణి మొగసాలకి ఇచ్చిన వనితని కొన్ని పేపర్లు హెడ్డింగ్లు పెడతాయి. తాళి కట్టిన వాడిని జైలుకు పంపిన ఆధునిక స్త్రీ అని మరికొన్ని పేపర్లు అచ్చులు వేస్తాయి. వేసుకునివ్వండి, ఐ డోంట్ కేర్. అబ్బే, నిన్ను కేర్ చేయమని చెప్పట్లేదమ్మా, జరగబోయే భవిష్యత్తు చెప్తున్నాను. 10 మందిలో అల్లరైన నువ్వు మళ్లీ పెళ్లిపేట్ల మీద తల వంచి కూర్చుంటావు. అది సిగ్గుతో తల వంచినట్లా, ఇది నా 2వ పెళ్ళని అవమానంతో వంచినట్లా? అతన్ని వెంటాడింది నువ్వు, అతన్ని రెచ్చగొట్టింది నువ్వు, అతనిలో కక్ష పెంచింది నువ్వు, అతను తాళి కట్టేలా చేసింది నువ్వు. భర్త బ్రతిగుండగానే తాళి తెంచి మరొకరిని కట్టుకోగల మనస్థైర్యం నీకుంటే అలాగే చెప్పు కోర్టులో. ఏమమ్మా, మీరు పోలీస్ ఆఫీసర్గా వచ్చారా, లేకపోతే అతని తరఫున రాయబారిగా వచ్చారా? రాయబారాలు యుద్ధాల్లో చంపుకునే వాళ్ళకి కానీ ఒద్దిగ్గా కాపురం చేసుకునే వాళ్ళకి అక్కర్లేదు. చూడండి వెంకటప్పయ్య గారు, 2వ కళత్రాన్ని తెచ్చుకున్నాను కదా అని కూతురికి కూడా 2వ పెళ్లి కొడుకుని తీసుకురావడానికి ప్రయత్నించకండి. సత్య, ఆడదాని జీవితం చిగురుటాకు లాంటిదమ్మా. అది వసంతాన్ని కోరుకోవాలి గాని వడగాల్ని కోరుకోకూడదు. ఇదిగో, నువ్వు ఈ కేసు విత్డ్రా చేసుకుంటున్నట్టు దీనిలో రాసి తీసుకొచ్చాను. తాళి కావాలనుకుంటే దీని మీద సంతకం పెట్టు. నలుగురిలో ఎగతాళి కావాలనుకుంటే దీన్ని చించి పోగులు పెట్టు. ఎందుకో చీమ పట్టినట్టు ఉంది. అప్పుడే గుండెకెక్కినట్టు ఉంది. చూసి మేళమాడగా ఏ మంత్రమేస్తావు, ఏ మాయ చేస్తావయ్యో. తినబోతూ రుచులేలా